వచ్చేది వాళ్ళ నుంచి సోరోస్. వాళ్ళ వెబ్సైట్లో అవన్నీ. అట్లాగే సెకండ్ ఏంటంటే ఎడమెంట్ కూడా, అంటే ఆయుధాలు ఇచ్చి యుద్ధాలు చేయించే క్యారెక్టర్ వాడు. ఇప్పుడు కొన్ని చిన్న చిన్న దేశాల్లో అట్లాంటి గొడవలు పెట్టినాడు. శ్రీలంకలో గొడవలకు కానీ వీటన్నిటి వెనకాల ఉన్నాడు వాడేనమాట. వాడు రెండు రకాలు చేసే క్యారెక్టర్ వాడు. ఆ టైప్ వాడికి ఈ పిట్రోడా క్లోజ్ బాగా. ఈ పిట్రోడా అనేటువంటి వ్యక్తి వాస్తవంగా రాహుల్ గాంధీ అంకుల్ అని పిలుస్తుంటాడు అతన్ని. మీకు ఓవర్సీస్ ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా అతనే ఆర్గనైజ్ చేసేది. ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా అతను. ఈ మధ్య వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూల్లో ప్రధానమైనటువంటి వర్డింగ్ ఒకటి, అతని మూలంగానే అసలు బీజేపీకి ఒక ఆప్షన్ దొరికింది. అంటే ఇప్పటిదాకా మోడీ నేను ఇట్లాగా చేశాను నాకు ఓటేయండి అని అడుగుతున్న మనిషికి అది ఎన్ని రోజులు మాట్లాడతారు అదే మొక్క జనంలో. దానికి ఒక అగ్రెసివ్ టచ్ ఇచ్చినటువంటి వాడు పిట్రోడా. ఏమని అంటే ఈ కమ్యూనిస్టుల నక్సలైట్ల భావజాలంతో కూడినటువంటి ఒక వర్డింగ్ ఫస్ట్ రాహుల్ గాంధీ స్టార్ట్ చేశాడు ఇంటర్వ్యూ. ఏమని, పేదవాళ్ళ దగ్గరికి లక్షాధికారులు చేస్తాను నేను, ఎట్లాగా అంటే పెద్దవాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళది రివ్యూ చేస్తాను, వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ అంతా